కానీ ప్రస్తుతం నేను ఒక వ్రతం చేస్తున్నాను. అది మొదలుపెట్టి నెల రోజులు మాత్రమే అయింది. అది ముగియటానికి ఇంకా 11 నెలల సమయం ఉంది. దయచేసి నా వ్రతాన్ని భంగం కలిగించవద్దు. అలా రాజుకి దూరంగా ఉండి 11 నెలల తరువాత వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకుంటుంది. ఇదిలా ఉండగా ప్రవరుడితో పాటు ప్రయాణం మొదలుపెట్టిన మంత్రి కుమారుడు రాముడు దక్షిణ దిక్కుగా చాలా దూరం ప్రయాణం చేసి ఎంత ప్రయాణం చేసినా ఒక్క మనిషి కూడా కనబడటం లేదు. అక్కడేదో పర్వతం ఉంది. అక్కడ ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. ఒకవేళ ఎవరూ కనబడకపోతే వచ్చిన దారినే వెళ్లి నా స్నేహితులున్న దగ్గరకు చేరుకుంటా. అలా ప్రయాణం కొనసాగిస్తూ పర్వతం ఎక్కుతాడు. అక్కడ కూడా ఎవ్వరూ కనపడరు. ఇక తిరుగు ప్రయాణం తప్పేట్టు లేదు. కొండైతే ఎక్కగలిగాను కానీ వచ్చిన దారి మర్చిపోయానే. ఇప్పుడు ఎటు దిగాలి? అంత అయోమయంగా ఉంది. అదిగో అక్కడ ఒక గుహ కనపడుతోంది. అక్కడికి వెళితే ఏమైనా తెలుస్తుందేమో. అలా రాముడు ఆ గుహ వద్దకు వెళ్తాడు. కాని అక్కడ ఏదో వెలుతురు కనబడుతోంది. ఎవరో అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నట్టున్నారు. ఆ సాధుని అడిగితే ఏమైనా తెలుస్తుందేమో చూద్దాం. తపస్సులో ఉన్నారు. కొంచెం సమయం వేచి చూద్దాం. కొంత సమయం వేచి ఉన్న తర్వాత ఆ ఋషి కళ్ళు తెరుస్తారు. ఎవరు బాబు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? మేము ముగ్గురు స్నేహితులం ఋషివర్యా. కొత్త విషయాలు తెలుసుకోటానికి తలో దిక్కున ప్రయాణం మొదలుపెట్టాము. 10 రోజుల ప్రయాణం తర్వాత నేను ఇక్కడికి చేరుకున్నా. ఇక్కడ ఎవ్వరూ లేరు. మీరు ఒంటరిగా తపస్సు చేసుకుంటూ కనపడ్డారు. మీరు కళ్ళు తెరిచిన తర్వాత మీతో మాట్లాడదామనే ఆగాను. నువ్వు అదృష్టవంతుడివి రాము. 12 సంవత్సరాలకు ఒకసారి నేను కళ్ళు తెరుస్తాను. ఈ మధ్యలో నాకెవరైనా తపోభంగం కలిగిస్తే వారిని శపించేవాడిని. 12 సంవత్సరాలు పూర్తవడంతో నేనిప్పుడే కళ్ళు తెరిచాను. నిజంగా మీ వంటి వారిని కలవడం నా అదృష్టం. నీ వినయ విధేతలు నాకు నచ్చాయి. నీకో వరమివ్వదల్చాను. ఏదైనా ఒక వరం కోరుకో నాయనా. ఈ కొండ ఎక్కడమైతే ఎక్కాను గాని నాకు తిరిగి వెళ్లటానికి దారి తెలియడం లేదు. దయచేసి నన్ను ఈ కొండ కిందకు వెళ్లేలా చెయ్యండి ఋషివర్యా. తదాస్తు. అంత వింతగా ఉందే. కొండ కిందకు నాకు తెలియకుండానే చేరుకున్నా. అయ్యో, నా తెలివి బాగానే ఉంది. ఇదేదో నేను నా స్నేహితులు విడిపోయిన స్థలానికి పంపమనుంటే బాగుండేది. ఇప్పుడు మళ్లీ మర్రి చెట్టు వరకు ప్రయాణం చేయాలంటే 10 రోజులు పడుతుంది. ఇంకేం చేస్తాం? తప్పదు. అలా తిరుగు ప్రయాణమవుతున్న రాముడు చాలా దూరం ప్రయాణం చేసి ఒకచోట విశ్రాంతి తీసుకుంటాడు.